ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ఏలేరు కాలువను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం ఈరోజు పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలుల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: ఏలేరు కాలువను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. అనంతరం కిర్లంపూడి మండలం రాజుపాలెలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్ల వరద నీరు వచ్చిందన్నారు. అదేవిధంగా వరదల వల్ల కాకినాడ జిల్లాలో 65,000 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కాగా నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని, వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ, మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్లీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు. మీ కష్టాలన్నీ చూశాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఈరోజు కేంద్ర బృందం పర్యటించింది. ఇందులో భాగంగా విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న వరద సహాయక చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు వంటివి పంపిణీ చేశామని వెల్లడించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఇదిలా ఉండగా బాపట్ల, గుంటూరు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోని పలు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కుటుంబ సమేతంగా ఈరోజు కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సంత్రాగచ్లో ఈరోజు మధ్యాహ్నం 12:20 బయలుదేరాల్సిన సంత్రాగచ్ సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ 11 గంటలు ఆలస్యంగా ఈరోజు రాత్రి 11:20 సంత్రాగచ్లో బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు అనివార్యమైందని పేర్కొన్నారు. మరోవైపు తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య నడిచే ప్రత్యేక రైలును నిర్వహణపరమైన కారణాలతో అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాలు, తీర గ్రామాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పంట నష్టం, దెబ్బతిన్న గృహాలు, రహదారులు వంటి వాటిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడతారని అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారిని తెలియజేస్తూ, దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. జిల్లాలో రహదారుల పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుండి రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం శాఖల అధికారులతో కలెక్టర్ దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, తాగునీటి వనరులు, విద్యుత్ సదుపాయాల పునరుద్ధరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచులు, సచివాలయం సిబ్బందితో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కృష్ణా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం ఈరోజు కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి సంబంధిత ఛాయాచిత్రాలు కేంద్ర బృందానికి చూపించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి బ్యాంకుల సహకారం అవసరమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకల్ పొన్కర్ అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటుందన్నారు. అల్పపీడనం వల్ల జిల్లాలో పాక్షికంగా రోడ్లు, భవనాలు, కాలువలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నష్టాలపై శాఖల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో జీవనోపాధుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులను తక్కువ ఉత్పత్తి వ్యయంతో తయారు చేయాలని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు కావలసిన వస్తువులను వన్ధన్ వికాస్ కేంద్రాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతర నిర్వహణ కోసం ₹1 కోటి మంజూరు చేశామని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అక్టోబర్ 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి యాత్రికులు వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో రోజువారీ కూలీలు 7 మరణించడం అత్యంత బాధాకరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవరపల్లి మండలం చిలకావారిపాకల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి దుర్గేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవడానికి అప్రెంటిస్ ఎంతో దోహదం చేస్తుందని ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు అన్నారు. బాలుర ఐటీఐలో ఈరోజు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా ఐటీఐ, వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే అప్రెంటిస్షిప్ లభిస్తుందన్నారు. ఈ అప్రెంటిస్ మేళాలో రాష్ట్రంలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమలలో స్వామివారిని 62,380 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం ₹3.95 కోట్ల వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుండటంతో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా భద్రాచలం దిగువన ఉన్న రహదారులపైకి వరద నీరు చేరుతుండటంతో విలీన మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు భద్రాచలం దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా సాగుతుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలేరు కాలువను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం ఈరోజు పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలుల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.